సార్ ప్రస్తుతం జయలలిత అక్రమాస్తుల విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు కర్ణాటక కోర్టు తమిళనాడుకి 3 ట్రంక్ బాక్సుల్లో తీసుకెళ్ళండి ఆమె ఆస్తులు అని చెప్పేసి అన్నారని విన్నాము. అది వైరల్ అవుతుంది ఈ మధ్య. సో దీని గురించి మీరేం చెప్తారు? ఇది యాక్చువల్గా హైకోర్టు 6 ట్రంక్ బాక్సులు తెచ్చుకోమని చెప్పింది. ట్రంక్ పెట్టెలు అనేది జడ్జి గారు అదే భాష వాడారు. తెచ్చుకొని ఈమె నగలు ఇవన్నీ తీసుకెళ్ళి ఎస్బీఐ కానీ ఆర్బీఐ కానీ దాని ఆధ్వర్యంలో వేలం వేయండి అని చెప్పింది. సో బహిరంగ వేలం వేసి దీన్ని డబ్బు రూపంలోకి కన్వర్ట్ చేసుకొని దాన్ని గవర్నమెంట్ ట్రెజరీకి అప్పగించండి అనేది. అంటే ఇది పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే జయలలిత అక్రమాస్తులు కాబట్టి ఇవి ఎవరికి కూడా వారసులకు వెళ్ళదు. ఆమె వారసులకి వెళ్ళేది అయితే ఇందులో ఓన్లీ 7 కేజీల బంగారం. ఈ 7 కేజీల బంగారం వాళ్ళ తల్లి నుంచి ఆమెకు వారసత్వంగా వచ్చిన గోల్డ్ అంట. సో దాన్ని మాత్రం మినహాయించింది, మిగతా గోల్డ్ ఇవన్నీ. సో దీన్ని ఇప్పుడు లిస్టు కూడా బయటకు వచ్చింది, ఈమె ఆస్తుల లిస్టు. అదేంటంటే 700 కేజీల బంగారు, 700 కేజీల బంగారు, 700 కేజీల వెండి, 740 చెప్పులు, 7040 గ్రాముల వజ్రాలు, తర్వాత 11,344 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 ఫ్రిడ్జ్లు, 10 టీవీలు, 8 వీసీఆర్లు, 1 వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్కులు, 24 2-in-1 టేప్ రికార్డులు, 1000 క్యాసెట్లు, వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ దాని ఏమంటారు ఒక పెట్టెలు లాంటివి, ర్యాక్ బీరువాలు అంటాం కదా అటువంటివి. తర్వాత ఇంకా డైమండ్సే ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో పట్టు చీరలు ఇవన్నీ ఇప్పుడు ఇన్ని వేల అని చెప్తున్నారు. యాక్చువల్గా ఇది ఆమె ఆస్తుల్లో 10% కూడా లేదనేది వాస్తవం. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆమె 1995లో ఆమెకి పిల్లలు లేరు, పెళ్లి చేసుకోలేదు జయలలిత. అయితే ఆమె దాని తర్వాత శశికళ ఆమెకు పరిచయం అయింది. శశికళ వాళ్ళ హస్బెండ్ పిఆర్గా ఉండేవాడు. అతను కలెక్టర్తో మాట్లాడి ఈమె శశికళ అప్పట్లో ఏఐడిఎంకేలో ఉన్నప్పుడు ఈమె సెక్రటరీగా ఉండి జిల్లాల పర్యటనకి వెళ్ళినప్పుడు ఒక జిల్లా పర్యటనకు వస్తే ఆ కలెక్టర్ అని ఈమె అడిగింది శశికళ, నాకు వీడియోగ్రాఫర్ ఎవరైనా ఉన్నారని జయలలిత అడిగింది. అప్పటికి ఈమె శశికళ ఏంటంటే ఒక వీడియో లైబ్రరీ నడుపుతుంది, వీడియో క్యాసెట్ లైబ్రరీ. చిన్న చిన్న ఫంక్షన్లకి దానికి వీడియో కెమెరాలను అరేంజ్ చేయడం అవన్నీ చేస్తుంది. సో ఆ క్రమంలో ఆ హస్బెండ్కి శశికళ, ఆ కలెక్టర్కి శశికళ హస్బెండ్ పరిచయం కాబట్టి ఈమెను రెఫర్ చేశాడు కలెక్టర్. అలాగే ఈమె శశికళ జయలలితతో పరిచయం అయింది. ఆల్రెడీ జయలలిత ఒంటరిగా ఉండడం, ఆమె అంతకుముందు శోభన్ బాబుతో అఫైర్లు ఇవన్నీ బయటకు వచ్చాయి. అంతకుముందు ఎంజీఆర్తో ఎలాగో ఉంది. దాని తర్వాత ఒంటరిగా ఉండడంతో ఈమెకి తోడులాగా దొరికింది. ఈమె సినిమాలు చూసే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఈమె క్యాసెట్లు ఇవ్వడం, సినిమాలు అడిగితే క్యాసెట్లు తెచ్చివ్వడం, అలా పరిచయం అయిపోయి ఆమెతో కూడా జాయిన్ అయిపోయింది. పోయిస్ గార్డెన్లో వేద నిలయం అంటారు, అందులోకి శశికళ షిఫ్ట్ అయిపోయింది. శశికళది ఏమంటే పెద్ద ఫ్యామిలీ వాళ్ళది, మన్నార్గుడి మాఫియా అంటారు వాళ్ళని. అంటే వాళ్ళ బ్రదర్సే 4 ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ పిల్లలు, అలాగా పెద్ద బలగం. అట్లా శశికళ వాళ్ళ అక్క కొడుకు సుధాకరన్ అనే అబ్బాయిని 95లో ఈమె అడాప్ట్ చేసుకుంది. అబ్బాయి అంటే అప్పటికే అతను పెద్దవాడే, పెళ్ళీడు. అతన్ని జయలలిత అడాప్ట్ చేసుకుంది. సో జయలలిత అడాప్ట్ చేసుకొని అతని పెళ్ళి 96లో పెళ్లి చేసింది. ఈ పెళ్ళి అనేది దేశమే నివ్వెరపోయే విధంగా పెళ్ళి జరిగింది అప్పుడు. అంత ఖర్చు పెట్టారు, అంత వజ్ర వైడూర్యాలు కావచ్చు, దాని డెకరేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, మొత్తం మాట్లాడుకున్నారు. అప్పుడు మొత్తం న్యూస్ పేపర్లంతా ఇదే న్యూస్, ఇలాంటి పెళ్ళి రాజులు కూడా చేసుండ్రు అన్న విధంగా చేసింది. దాంతో ఒక్కసారిగా
జయలలిత ఇంత ఇదిగా ఖర్చు పెట్టిందంటే ఈమె ఎంత సంపాదించుంటుంది, ఈమె ఆస్తులు ఎంత అన్న చర్చ మొదలైంది. దాంతో సుబ్రహ్మణ్య స్వామి, ఆమె జయలలిత పాలిట ఒక యముడుగా చెప్పుకోవచ్చు. సో సుబ్రహ్మణ్య స్వామి కేసు వేశాడు ఆమె మీద. ఈమె డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అనే కేసు అంటారు దాన్ని, అది వేశాడు. దాని తర్వాత ఈ కేసు తమిళనాడులో ఉంటే న్యాయం జరగదని సుప్రీంకోర్టులో మళ్ళీ ఏం చేశారంటే దీన్ని వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయనప్పుడు కర్ణాటకకి కేసు ట్రాన్స్ఫర్ అయింది. సో అక్కడి నుంచి కర్ణాటక హైకోర్టు ఏం చేసిందంటే కొట్టేసింది 2015 ఆ ప్రాంతంలో. ఈమె యాక్చువల్గా ఈ కేసు వల్లే ఫస్ట్ ముఖ్యమంత్రి ఒక అక్రమాస్తుల కేసులో లేదు సిట్టింగ్లో ఉన్న ముఖ్యమంత్రి ఒక కేసులో దోషిగా తేలి పదవి వదులుకోవాల్సి రావడం ఫస్ట్ ఈమెతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ చాలా ఉన్నాయనుకో, మనకి లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, నిన్న మొన్న ఆయన హేమంత్ సొరేన్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. ఫస్ట్ కేసు ఈమె అనమాట. అలాగే ఏం పదవి వెళ్ళింది, బట్ హైకోర్టు ఎలా చెప్పేసరికి మళ్ళీ ఆమె పదవిలోకి వచ్చింది. దాని తర్వాత ఆ కేసు నడుస్తూ ఉన్నింది. దాంతో సుప్రీంకోర్టు ఫైనల్గా ఆమెకి 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది, 100 కోట్ల ఫైన్ వేసింది. ఈ 4 ఏళ్ళు నలుగురికి వేసింది అనమాట మొత్తం. ఈ శశికళకు, ఇలవరసి అని ఇంకొక ఆమె ఉంది వాళ్ళల్లో, ఆమెకు సుధాకరన్, జయలలిత, నలుగురికి వేస్తే ఈ లోపల ఆమెకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో చేరడం, ఆమె చనిపోవడం. దాని తర్వాత శశికళ 4 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించింది. వీళ్ళందరూ అనుభవించి వచ్చారు బయట. సో ఇప్పుడు ఆ నగలు ఇక్కడే ఉండిపోయింది. కర్ణాటక హైకోర్టుకి ఈ కేసును డీల్ చేయడానికి 5 కోట్లు ఖర్చు అయింది. దాన్ని కూడా తమిళనాడు గవర్నమెంటే ఇవ్వమని కర్ణాటక హైకోర్టు ఆదేశిస్తుంది. ఆల్రెడీ తమిళనాడు గవర్నమెంట్ 5 కోట్లు కర్ణాటకకి ఇచ్చేసింది. ఇప్పుడు ఈ నగలు ఇవన్నీ ఏంటంటే శశికళ పట్టుకుపోయేసింది మొత్తం. ముందుగానే హుషారుగా శశికళ మన్నార్గూడ మాఫియా అంతా ఏం చేశారంటే పట్టుకెళ్ళిపోయారు. మధ్యలో కూడా శశికళకి ఆమె గొడవలు వచ్చి శశికళను తరిమేసింది. మళ్ళీ వచ్చి చేరింది కొంతకాలం తర్వాత. జయలలితకి ఏంటంటే ఆమె ఒంటరిగా ఉండిపోవడం, కుటుంబం లేకపోవడం, షీ నీడ్స్ ఏ కంపెనీ. దాంతో ఈమె శశికళ చేరింది. వీళ్ళిద్దరు లెస్బియన్స్ అని కూడా పుకార్లు వచ్చాయి. అది నిజమైన కాకపోయినా ఆమె ఒక కంపెనీగా ఈమెని పక్కన ఉంచుకుంది. దాంతో ఈమె ఎక్స్ట్రా జ్యుడిషియల్ పవర్, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్గా, అంటే రాజ్యాంగేతర శక్తి అంటాం కదా, ఈమె ఒక అధికారాన్ని చెలాయించడం, ఈమె ఒక గ్రూప్స్ని చేయడం మనం చూసాము. సాక్షాత్తు ముఖ్యమంత్రులు ఈమె శశికళ కాళ్ళ మీద కూడా పడ్డేవాళ్ళు, చిన్నమ్మని. ఆమెని అమ్మ అనేవాళ్ళు, ఈమెను చిన్నమ్మ అనేవాళ్ళు. అలాగే ఈమె సాష్టాంగ, అది కూడా మామూలుగా ఇలా అనడం కూడా కాదు, సాష్టాంగ దేవుడు ముందు పడినట్టు పడేవాళ్ళు. అట్లాంటిది చూసాము. కానీ మోడీ మాట ఈమె వినలేదంటారు. సో దాంతో మోడీ పవర్ ఏంటో చూపించాడు, ఈమె జైలుకి వెళ్ళింది. అంతవరకు ఇది స్టే ఉన్నింది. మోడీ అనుకున్న తర్వాత ఈమెకి జైలు శిక్ష పడింది. 4 ఏళ్ళు జైల్లో వచ్చినా కూడా ఆమెకేం కంట్రోల్ లేదు. మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే మళ్ళీ మోడీ ఏమైనా ఇబ్బంది పెడతాడేమని సైలెంట్గా ఉంది ప్రజెంట్. ఇప్పుడు ఆమె ఆస్తుల్ని హైకోర్టు ఆమె అన్నీ పట్టుకుపోగా ఇవి మిగిలాయి. ఎందుకంటే జయలలితకు ఉండే ఒక నేచర్ ఏంటంటే రేర్ డైమండ్స్ ఎక్కడ వేలం ఉన్నా ఈమె కొనిపిస్తుందంట వాటిని. రేర్ డైమండ్స్, రేర్ వజ్రాలు, ఇంకా రకరకాల వాటికి ఏమన్నా పేరు పెట్టండి, అవన్నీ రేర్ కాస్ట్లీ ఐటమ్స్ ఏమున్నా వాటిని కలెక్ట్ చేయడం అనేది జయలలితకి ఇంట్రెస్ట్. అట్లాగే పట్టుచీరలు కూడా ఈ 11,000 కాదు, కనీసం ఒక 50-60 వేలు ఉంటాయని చెప్తారు. మామూలుగా ఇవాళ నాకు తెలిసిన వాళ్ళకే ఉన్నాయి 10,000 చీరలు ఉన్నవాళ్ళు నాకే తెలుసు. కాబట్టి మామూలు ఒక అప్పర్ క్లాస్ ఉమెన్కే చీరలు అన్నీ ఉండే వాళ్ళని నేను చూశాను. వాళ్ళు ఒకసారి కడితే ఇంకా కట్టరు జీవితంలో. ఎందుకంటే ఒకసారి కట్టి ఫోటో పెట్టేస్తే అది అందరూ చూస్తారు కాబట్టి మళ్ళీ నేను దాన్ని ఎలా కట్టాలని అడుగుతారు. ఒకవేళ వీళ్ళు ఫంక్షన్కి వెళ్ళినా మొన్న నువ్వు ఫేస్బుక్లో పెట్టావు కదా ఈ శారీని అడుగుతున్నారంట. అందువల్ల ఇటువంటి ఒక కన్జ్యూమర్ కల్చర్ అనేది బాగా పెరిగిపోయింది. ఇది ఎప్పుడు ఇవేవి లేనప్పుడు 95లో ఇంకా మనకు సంస్కరణలు పెద్దగా అమలు కాలేదు. అప్పటికే ఈమె ఇంత స్థాయిలో ఇది చేయడం అంటే నిజానికి జయలలిత తమిళనాడుకి చాలా చేసింది. అక్కడ ప్రజలకి అమ్మని పొరచ్చి తలైవని చాలా గౌరవంగా చూస్తారు. కానీ ఈమె ఒకే ఒక తప్పు ఏంటంటే శశికళ అంచార తీయడం ఏం చేసిన తప్పు.
శశికళ వరకు వస్తే ఓకే, కానీ ఆమెకు పెద్ద బ్యాగేజ్ ఉంది. ఆ బ్యాగేజ్ అంతా రావడంతో ఈమె లైఫ్ రూయిన్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. నిజానికి జయలలిత ఒక గ్రేట్ లేడీ అని చెప్పొచ్చు.